మీరు సప్పట్లు కొట్టకపోతే నాకు బాధ అనిపిస్తాయి. అయితే ఈ మధ్యలో లాస్ట్ గా చివరిగా పాపన్న పేరు పెట్టాలని నిరాదీక్ష చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా తెలంగాణలో ఉన్న బహుజనులందరూ మద్దతు దొరకాలని మనం చేస్తున్నాం. పాపన్న గౌడ్ మహారాజ్ కి సర్దార్ సర్వాయి పాపన్న పేరు వెంటనే జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు వెంటనే జై బహుజన బీసీల ఐక్యత బీసీల ఐక్యత. బీసీల ఐక్యత బీసీల ఐక్యత బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రకెక్కినటువంటి వ్యక్తి. అణగారిన వర్గాల నుంచి గోల్కొండ కోటను జయించి రాజ్యాన్ని హస్తగతం చేస్తున్నటువంటి మహావీరుడు. ఇవాళ ప్రతి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తుకున్న పథకానికి జైపాల్ రెడ్డి పేరు ఎక్కడైతే పెట్టుకుంటా ఉన్నారో, మా బహుజన యుద్ధ వీరుడు, మా బిడ్డ, మా అణగారిన వర్గాల వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న పేరును కూడా జనగామ జిల్లాకు పెట్టాలనేది సుదీర్ఘమైనటువంటి డిమాండ్. దాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది కూడా. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఇంప్లిమెంట్ చేయమనేది ఇవాళ బీసీలుగా మేమంతా అడుగుతున్నటువంటి మాట. సో కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాం, నిలబెట్టుకుంటుందని అనుకుంటా ఉన్నాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా, మరి కాంగ్రెస్ పార్టీ పేరును కూడా మార్చాల్సి వస్తుంది అధికార పీఠం మీద. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో తన మాట నిలబెట్టుకోవాలి. మాట మీద ఉంటేనే ఈ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మీరు చిత్తశుద్ధితో ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.